ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మనం చర్చించుకునేటువంటి అంశము సహజమైన రీతిలో గుణాలను పరివర్తన చేసుకునేటువంటి విధానము. ఏ విధంగా మన యొక్క గుణాలను, అవగుణాలను ఈజీ వేలో మార్చుకోవాలి అనే అంశం గురించి చర్చించుకుందాం. అవగుణాలు, గుణాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. కొందరి గుణగానం చెయ్యగానే ఏమనిస్తామంటే ఫలానా వ్యక్తి గుణాలు చాలా బాగుంటాయి, వారు మాట్లాడినా, కూర్చున్నా, భోజనం చేసినా, వాళ్ళు డ్రెస్అప్ అవుతున్నా, ఏం చేసినా కానీ ఒక దేవతలా ఉంటుంది అని అంటూ ఉంటాం. కొందరి మొహాన్ని చూడగానే మాట్లాడినా, చూసినా, భోజనం చేసినా, ఏం చేసినా కానీ ఎదుటి వారికి ఒక రాక్షస స్వభావమే కనిపిస్తూ ఉంటుంది. మరి వీరు మనుషులే, వారు మనుషులే. రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అంటే వీరిలో ఉంది మధురత, వారిలో ఆ మధురత అనేది తగ్గిపోయింది. ఎక్కడైతే స్వీట్నెస్ ఉంటుందో మన మాటలు, ఆలోచనలు, మన యొక్క వ్యవహారం, స్వీట్నెస్ ఉన్న చోటు ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. దేవతల్లో ఉండేటువంటి గుణాలు వారిలో కూడా కనిపించినట్టుగా ఉంటాయి. కానీ ఎక్కడైతే క్రోధము, ఆవేశము, చిరాకు పడడం, ఇరిటేట్ అవ్వడం, ఈర్ష మరియు ద్వేషము, ఇలాంటి గుణాలు మన ఆలోచనల్లో, మన దృష్టిలో, మన యొక్క మాటల్లో ఈర్ష, ద్వేషం పెరిగినప్పుడు మనం చేస్తున్న ప్రతి పనిలో మాటలతో సహా ఆలోచన సహితంగా ఉండాల్సినటువంటి ఆ మధురత అనేది తగ్గిపోతూ ఉంటుంది. మరి మధురమైన గుణము, అది కఠోరమైన గుణం. ఈ రెండు గుణాల వలనే ఒకరిని చూస్తే దేవతల్లా కనిపిస్తూ ఉంటారు. ఇంకొందరిలో అలాంటి దైవీ గుణము, మధురత అనేది లోపించింది కాబట్టి వారిలో మధురత లేనందుకు కఠోర తత్వం అనేది ఎదుటి ఆత్మను ఆకర్షించే విధానంలో లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం ఇంద్రసభలో ఇంద్రుడు తన యొక్క సభలో కూర్చొని ఉన్నాడనమాట. సభలో కూర్చున్న సమయంలో ఒక కాకి మరియు ఒక కోకిల రెండు కూడా ఇంద్రసభకి చేరుకున్నాయి. ఇంద్రసభకి చేరుకున్న కాకి మరియు కోకిల ఇంద్రుడి ముందే ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. కాకి, కోకిల ఈ రెండు కూడా ఇంద్రుడి ముందు ఎందుకు ఫైట్ చేస్తున్నారంటే, కాకి ఏమంటుందంటే మీ సభలో నేను చాలా పెద్ద పాట పాడతాను అని. కానీ కోకిల ఎక్కువ రిక్వెస్ట్ చేయట్లేదు, సైలెంట్గా శాంతిగా కూర్చొని ఉంది. అయితే అరుపుతో అరుస్తున్నటువంటి ఆ కాకి నేను ఫస్ట్ నా పాటని మీరు ముందు వినాలి అని అలా మాట్లాడుతూ ఉండగా ఆ కాకికి ఎదురుగా ఉండేటువంటి కోకిల మెడలో ఉన్న వజ్రాల హారం కనిపించింది. వజ్రాల హారం చూడగానే ఆ కాకికి మనసులో ఈర్ష్య అనేది పెరిగింది. అప్పుడు కాకి ఇంద్రుడి ముందు ఏమందంటే, ఇప్పుడు ఏ కోకిల మెడలో అయితే వజ్రాల హారం ఉందో, నిన్న మా కాకి జాతిలో ఉండేటువంటి మా సిస్టర్ మీ ఇంద్రసభలో కూడా వచ్చింది, తను కూడా పాట పాడింది, తనకు కూడా ఒక హారం వచ్చింది, సేమ్ హారం మీరు ఇవ్వాల్సిందే అని మొండి పట్టు కాకి కూడా పట్టుకుందన్నమాట. అయితే అంత రిక్వెస్ట్ చేస్తున్నటువంటి ఆ కాకి పాట పాడమని ఇంద్రుడు అవకాశం ఇచ్చాడు. అప్పుడు గట్టిగా ఆ కాకి కావు 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 కావుమని పాడడం మొదలుపెట్టింది. అలా ఒక్కసారి కావు కావుమని మొదలు పెట్టడంతో
సభలో ఉన్న వారందరూ కూడా గట్టిగా చెవులు మూసేసుకోగానే కాకికి ఇక్కడ కూడా తిరస్కారమే, ఇంద్రసభలో కూడా తిరస్కారమే. ఇక్కడ కూడా ఇన్సల్ట్ ఫీలింగ్ నిండినటువంటి కాకికి ఇంద్రసభలో కూడా ఇన్సల్ట్ చేసినటువంటి ఫీలింగే, ఆ యొక్క అనుభవమే తనకు ఎదురైంది. దీని భావం ఏంటంటే, మనం మాట్లాడే పద్ధతిలో స్వీట్నెస్ తగ్గిపోయినప్పుడు, ఎదుటి ఆత్మతో మనం ప్రేమగా సంభాషణ చేసినా కానీ మన ఎదురుగా ఉన్న ఆత్మలోకి మన నుండి ఎక్స్పెక్ట్ చేసినటువంటి హ్యాపీనెస్, స్వీట్నెస్ ఎదుటి ఆత్మకు దొరకనప్పుడు వారు మనతో సంతుష్టంగా ఉండలేరు. అందుకే అంటుంటారు చూడండి, మనం మాట్లాడే మాటల్లో, ఆలోచనలో, దృష్టిలో ఎప్పుడైతే మధురత అనేది తగ్గిపోతుందో, ఎంత మంచి అమృతమైనా కానీ టేస్ట్లో తేడా అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అవునా? కొన్నిసార్లు అనేస్తూ ఉంటాం, నా భావం అది కాదండి, నా ఇంటెన్షన్ అస్సలు అది కాదండి, నా మాట్లాడే పద్ధతే ఇలా ఉంటుంది, నేను ఉండడమే ఇలా ఉంటాను అని మాట్లాడేస్తూ ఉంటాం. సో గుణాలు మరియు అవగుణాలు వలన మనలో ఉండేటువంటి మాధుర్యత ఎప్పుడైతే లోపిస్తుందో, అప్పుడు ఎదుటి ఆత్మకు మన నుండి కావలసినటువంటి ఏదైతే మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎదుటి ఆత్మ, కరెక్ట్ రిజల్ట్ వారికి కనపడదు. కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో మనం ముఖ్యంగా చర్చించుకునేటువంటి అంశం ఏంటంటే, దివ్య గుణాలు మరియు అవగుణాలు యొక్క డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి. ఎదుటి ఆత్మలో చెడు గుణాలు చాలా ఉన్నాయి. ఏ రకంగా ఆత్మ మంచివారు కాదు అనుకోండి, కానీ వారు మంచివారు కారు అనేది ఎన్ని ఎక్కువ సార్లు మన అంతరాత్మ వారి గురించి ఆలోచిస్తుందో, మాట్లాడుతుందో, పదే మన మనసుకి ఇదే చెప్తూ ఉన్నాం. ఏం చెప్తున్నాం? ఎదుటి వారు మంచివారు కారు అని. లాస్ట్కి మన ఫేస్ ఏమైపోతుందంటే, వాళ్ళ పేరు వినగానే లేదా వారి గురించి మాట్లాడగానే మన ఫేస్ మొత్తం మారిపోతుంటుంది. అందుకే చూడండి, చాలాసార్లు మనం చూస్తుంటాం, కొందరిని చూడగానే తెలియకుండానే మన ముఖములో హ్యాపీనెస్ కనిపిస్తూ ఉంటుంది. కొందరిని చూడగానే మన ముఖమే మొత్తం మారిపోతుంటుంది. అనేస్తుంటారు చూడండి, ఏమైందండి వారిని చూడగానే మీ మొహమే మారిపోయింది అని. అంటే వారిని చూడగానే మీ మొహం ఎందుకు మారిపోయింది? ఆ వ్యక్తి గురించి మీ యొక్క సంకల్పాల యొక్క విధానం సరిగా లేదు. మన సంకల్పాలు కరెక్ట్గా లేనప్పుడు ఆ వ్యక్తి ముఖం కనపడగానే మన ఫేస్ మొత్తం మారిపోతుంటుంది. అవునా? నేడు కలియుగంలో అందం ముఖం చాలా అందంగా కనపడడానికి ఎన్ని కష్టాలు పడుతుంటారు చూడండి. మంచి బ్యూటీషియన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, మేకప్ చేసుకుంటూ ఉంటారు, ఏ స్టైల్ కూడా ఎన్నో సెట్ చేసుకోవడానికి వెతుకుతూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. అవునా? కానీ ఏ రకంగా కూడా మనం కష్టపడకుండా మన ఆలోచన విధానంలో పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు మన ఫేస్లో మనకు తెలియకుండానే ఒక మంచి పవిత్రమైనటువంటి గ్లో అనేది కనిపిస్తుంటుంది. ఉదాహరణకి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ హెడ్ ఆఫ్ ద బ్రహ్మకుమారేస్ దాదీజీ ఉండేవారనమాట. ఆ దాదీజీ చాలా ఇయర్స్ బ్యాక్ మన హైదరాబాద్కి వచ్చారు. నాకు చాలా గుర్తుంది. ఆ దాదీజీని మేమందరం రిసీవ్ చేసుకోవడానికి బేగంపేటలో ఉండే మన ఎయిర్పోర్ట్, అక్కడికి వెళ్ళాను. సో ఆ దాదీజీ ఫ్లైట్ దిగారు. మా దాదీజీని వీల్ చైర్లు తీసుకొని బయటకు వస్తూ ఉన్నారు. సేమ్ టైంలో ఎవరో ఒక ధర్మానికి చెందినటువంటి హెడ్ ఆ బ్రదర్ అక్కడికి వచ్చాడు. మా దాదీజీ ఎవరో మాకు తెలుసు. ఆ దాదీజీ మా యొక్క బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ సర్వీస్కి హెడ్గా ఉన్నారు అని. కానీ ఆయన ఎవరో అన్నోన్ పర్సన్, మా సంస్థ గురించి ఎలాంటి పరిచయం లేదో. ఆవిడను ఈ బ్రదర్ చూడడం కూడా మొదటిసారి.
కానీ మా దాదీజీ ఫేస్ చూడగానే ఆవిడ ఎవరో తెలియకున్నా కానీ లేచి నిలబడి నమస్తే పెట్టే తల ఉంచి నమస్కరించారు. తర్వాత నాకు అర్థం కాలేదు, మా దాది మాకు హెడ్, దాది అంటే ఖచ్చితంగా మాకు రెస్పెక్ట్ ఉంటుంది. కానీ వేరే ధర్మానికి హెడ్ అయినటువంటి వారు మా దాదీని వారు ఇప్పటివరకు కూడా చూడలేరు. జస్ట్ ఇప్పుడే ఫ్లైట్ దిగి వీల్ చైర్లో వస్తున్నారు. ఆ దాదీని చూడగానే ఆ ధర్మానికి హెడ్ అయినటువంటి ఆ బ్రదర్కి ఏం నచ్చింది అని చూస్తే మా దాదీజీ ముఖంలో ఉండేటువంటి పవిత్రత యొక్క శక్తి, ప్యూరిటీ పవర్. ఎక్కడైతే పవిత్రతా శక్తి మన యొక్క సంకల్పాలలో, స్వప్నంలో కూడా, దృష్టిలో కూడా, ఆలోచనలో కూడా కంప్లీట్గా ఉంటుందో అప్పుడు ఎదుటి ఆత్మ ఎలాంటి దుర్గుణాలు ఉన్నా, అవగుణాలు ఉన్నా కానీ ఆ మనలో ఉండే ప్యూరిటీ పవర్ ప్రతి ఒక్క ఆత్మను ఆకర్షింపచేస్తుంది. సో ఇది గుణాలు, అవగుణాలు, చెడు ఆలోచనలకు మంచి ఆలోచనలకు ఉండేటువంటి తేడా. మనం మంచి వ్యక్తులుగా కనపడడానికి అతిగా మనం పాకులాడాల్సిన అవసరం లేదండి. మీ యొక్క సంకల్పాలను చేంజ్ చేసుకోండి. సో బ్రహ్మకుమారిస్ ఆర్గనైజేషన్ సర్వీసెస్ ఇన్ని ఇయర్స్ నుంచి ఏవైతే మెడిటేషన్ చేస్తూ ఇతరులతో చేయిస్తున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా దగ్గరికి వచ్చేటువంటి స్టూడెంట్స్కి ఇదే శిక్షణ ఇస్తాము. ఫస్ట్ మీ యొక్క సంకల్పాలను మార్చుకోండి. అలా మనకు తెలియకుండానే ప్రతిరోజు కొన్ని వందల సంకల్పాలు మన మనసులో చేస్తూనే ఉంటామండి. ఓకే, అలా సంకల్పాలలో నెగిటివ్ థాట్స్ వస్తాయి, పాజిటివ్ థాట్స్ వస్తాయి, నెససరీ థాట్స్ వస్తాయి, వేస్ట్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. అవునా? కొందరు అంటుంటారు చూడండి, నేను ఎంత కంట్రోల్ చేస్తాను సిస్టర్, నేను ఏం వేస్ట్ ఈరోజు ఆలోచించొద్దు 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 అని. ఎంత వద్దన్నా కానీ ఎక్కువ శాతం నా మనసులో ఏమొస్తున్నాయి? వేస్ట్ థాట్సే వస్తున్నాయి. అందుకే అంటుంటాం చూడండి, వేస్ట్కి వెయిట్ ఎక్కువ, ఓవర్ వెయిట్. మన బాడీ ఓవర్ వెయిట్ ఉందనుకోండి, హ్యాపీగా ఉంటామా? తేలిగ్గా ఉంటామా? ఇంపాసిబుల్ అండి. మన చేతిలో వెయిట్ ఉందనుకోండి, మన ఫేస్ ఏమవుతుంది? సర్చింగ్, వెతుకుతూ ఉంటాం. ఎవరి కోసం వెతుకుతుంటామండి? నా చేతుల్లో ఉన్న ఈ వెయిట్ ఎవరికో ఒకరికి అప్పచెప్పి హాయిగా ఉందామని. ఇప్పుడు చూడండి, కొందరు పెద్ద వయసు వారు కూడా ఏమంటుంటారు, అబ్బా నేను బరువు బాధ్యతలు మోసి అలసిపోయాను అని అంటుంటాం. మనం వయసు ఏదైనా, మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వారితో కూడా ఒక ఆట నేర్చుకోవచ్చండి. ఓకే, చిన్న పిల్లలతో ఒక ఆట ఏం నేర్చుకోండి. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, పెద్ద వయసు వారు ఉన్నారు, మీరు వారు ఇద్దరు కలిసి ఎక్కడికో బయటకు వెళ్ళారు. ఓకే, అయితే చిన్న పిల్లలు ఏదైనా బరువు ఉందనుకోండి, వారు మోస్తారా? మోయరు. ఫస్ట్ ప్రేమగా వారి మదర్కి చెప్తారు, అమ్మా నా చేతులు, మమ్మీ ఈ చేతులు బరువు ఉంది మమ్మీ, మీరు తీసుకోండి. మమ్మీ పిల్లల చేతులు ఉన్న బరువు తీసుకోలేదనుకోండి, పిల్లోడు ఏం చేస్తాడు? కింద విసిరేసి హ్యాపీగా వెళ్ళిపోతాడు. పసిపిల్లలు చేసే పని పెద్ద వయసు వారు కూడా కొన్నిసార్లు చెయ్యలేకపోతున్నారు. ఏం చేయలేకపోతున్నాం? అన్నెసెసరీగా ఓవర్ థింకింగ్, ఓవర్ థాట్స్, అది మనం మోస్తూ ఉంటాం. ఓకే, మోసి కొందరికి ఎలా అలవాటైపోయిందంటే, ఏమని మోస్తుంది మన మనసు? ఐఎమ్ హెడ్ అనేటువంటి ఫీలింగ్ని మోస్తుంది. ఐఎమ్ ద బాస్ అనే ఫీలింగ్ని మోస్తుంది. ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ ద బాస్, ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద యాక్టర్. ఇలాంటి ఫీలింగ్ అనే బరువుని ఎప్పుడైతే మోస్తూ ఉంటామో, ఆ బరువు ఉన్న చోటు తేలికదనం అనేది రాదండి. తేలికగా ఉండడం మన మనసు ఆలోచన నుండి మనం మొదలుపెట్టినప్పుడే పసిపిల్లల సమానంగా అంత హాయిగా ఉండవచ్చు. మనం చాలా హాయిగా ఉండడానికి ఈ బ్రహ్మకుమారిస్ నేర్పించేటువంటి యొక్క టిప్స్ మీకు ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడతాయండి. ఎంత నాది నేనటువంటి
ఆ యొక్క ఫీలింగ్లో అతిగా మనం జీవిస్తామో ఆ బరువు అనేది మన మనసుని తేలికగా ఉండనివ్వదు. కాబట్టి ముందు బరువును ఏదైతే మోస్తున్నారో, నేను నాది అనేటువంటి బరువు మోస్తున్నారో దాన్ని కొద్దిపాటు కొన్ని క్షణాల కోసం మనం పక్క పెట్టడానికి ప్రయత్నించాలి. అతిగా బరువుని మోసేటువంటి నేచర్ని లీజర్ నేచర్ అని అంటారు. లీజర్ నేచర్, ఒక లీజర్డ్ ఉందనుకోండి, ఒక బల్లి ఉందనుకోండి, ఆ బల్లి గట్టిగా స్లాబ్ను పట్టుకుంటుందంట. అలా స్లాబ్ను గట్టిగా పట్టుకొని బల్లి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఆ స్లాబ్ గట్టిగా పట్టుకొని ఆ బల్లి అనుకుంటుందంట, నేను కాబట్టి ఇంత బరువును మోస్తున్నానండి, నా ప్లేస్లో ఎవరైనా ఉంటే ఎవరూ ఈ పని చెయ్యలేరు, అంత నేను మోస్తున్నాను అని. కానీ రియల్ ఏంటండి, ఎవరు నోరు మోస్తున్నారు? అది ఆలోచించుకోండి. బల్లి స్లాబ్ను మోస్తుందా, స్లాబ్ బల్లిని మోస్తుందా? అలా ఇంత పెద్ద భూ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, ఎవరు కూడా మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవి ఉన్నాయవి వదులుకోవాల్సిన పని లేదు, మానుకోవాల్సిన పని లేదు. మీరు అతిగా టెన్షన్లో ఏదైతే వస్తున్నారో, ప్రతిదాన్ని చూస్తూ చిరాకు పడేటువంటి నేచర్ మీకు ఏదైతే తయారైందో ఆ నేచర్ని మీరు కొంచెం మార్చుకోండి అంతే. అప్పుడు చూడండి, మీ గుణాలలో, మీ ఫేస్లో ఏదైతే మా దాదీజీ యొక్క ఎగ్జాంపుల్ చెప్పామో, ఆ దాదీ ముఖంలో ఏదైతే ప్యూరిటీ పవర్ని మేమంతా ఎక్స్పీరియన్స్ చేసేవారిమో ఆ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరి మనం చేయవచ్చండి. మనం ఎప్పుడైతే ఆలోచన విధానాన్ని కొంచెం పాజిటివ్గా మార్చుకుంటామో, మన యొక్క దృష్టి విధానము, మాట్లాడే విధానంలో కూడా ఆటోమేటిక్గా ఆ యొక్క గొప్ప పరివర్తన అనేది మనము చూడవచ్చు. ఇది గుణాలు, అవగుణాలు, మంచి గుణాలు, చెడు గుణాలు, అవగుణాలు, దైవీ గుణాలు మధ్య ఉండేటువంటి చాలా పెద్ద డిఫరెన్సెస్ అండి. కొందరు ఏమంటుంటారంటే, ఈ ఏజ్లో మేము ఏం మారుతామండి, అయిపోయింది, మా ఏజ్ అయిపోయింది, ఆ జీవితకాలం అంతా చెడు మనుషుల్ని నేను చూసి 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 ఈ వయసులో మంచివారుగా ఉండాలని ప్రయత్నం చేసినా కానీ నేను ఉండలేకపోతున్నాను అని. మన గుణాన్ని పరివర్తన చేసుకోవడానికి వయసుతో సంబంధం లేదండి. మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ని మీరు చేంజ్ చేసుకోండి. మీ యొక్క ఆలోచన విధానం మారిపోయినప్పుడు, సంకల్ప విధానం మారిపోయినప్పుడు ఆటోమేటిక్గా మీ ముఖంలో, సంకల్పాలలో, దృష్టిలో, వ్యవహారంలో, మీ యొక్క యాటిట్యూడ్లో కూడా పాజిటివ్ అనేది మీరు చూడగలుగుతారు, వినగలుగుతారు. సో మనల్ని మనం మార్చుకోవాలి అంటే ఎక్కడో మనం అడవిలో వెళ్ళిపోయి, తపస్సు అనగానే చాలామందికి భయం అవుతుందండి. అడవిలో వెళ్ళిపోయి బొటన వేలుపై నిలబడి కఠోరమైన ఘోర తపస్సు చేయడమే తపస్య అని అనుకుంటారండి. కానీ తపస్య యొక్క భావం ఏంటంటే, మనసులో వస్తున్నటువంటి సంకల్పాల యొక్క విధానాన్ని మార్చుకోవటం, సంకల్పాల విధానాన్ని మార్చుకోవటం. అంతేకాని మన యొక్క సిట్టింగ్ పొజిషన్లో ఆ విధంగా బొటన వేలుపై నిలబడడం అన్ని వయసు వారికి అయ్యే పని కాదండి. మీ యొక్క సంకల్పాల విధానం ఒకే విధంగా పెట్టండి. అంటే మనసుని భగవంతుడి యందు ప్రేమపూర్వకంగా లగ్నం చేయడమే నిజమైన తపస్య. నేను యొక్క ఆత్మ పరంధామ నివాసిని, శరీరం అనేటువంటి యొక్క వస్త్రాన్ని ధరించి పాత్రను అభినయిస్తున్నటువంటి ఒక బ్యూటిఫుల్ యాక్టర్ని. ఓకే, సో నా ఆత్మకు తండ్రి ఎవరు? ఈశ్వరుడు, పరమాత్ముడు. ఈ సృష్టి అనే నాటక రంగంపై పాత్రను అభినయం చేసేటువంటి నేను యొక్క ఆత్మను, పవిత్రమైన దివ్యమైనటువంటి ఆత్మను, దీన్ని ఆధ్యాత్మిక భాషలో ఆత్మిక స్థితిలో ఉండడం, ఆత్మ అభిమానిగా అవ్వడము అని అనబడుతుంది. సో ఎంత ఎక్కువగా మీరు ఆత్మ అభిమాని అవుతారో అంత ఈజీగా మీరు పరమాత్మ అభిమానిగా కూడా అవ్వగలుగుతారు. అందుకే అంటుంటారు, ఖుద్కో జానో తో ఖుదాకో జానింగే.
స్వయాన్ని మిమ్మల్ని మీరెవరో తెలుసుకుంటారు. అప్పుడే ఖుదా అంటే ఈశ్వరుడిని కూడా మీరు తెలుసుకోగలుగుతారు. మెడిటేషన్ చేయడం అంటే ఈశ్వరుడి యొక్క స్మృతిలో ఉండడం, మనసుని సహజమైన పద్ధతిలో వారి యందు లగ్నం చేయటం. ఎప్పుడైతే మన మనస్సుని తేలికైన పద్ధతిలో భగవంతుడి యందు లగ్నం చేస్తామో అప్పుడు ఈజీ పద్ధతిలో మన గుణాలను కూడా మార్చుకోవచ్చు, దృష్టిని కూడా మార్చుకోవచ్చు, మాట్లాడే విధానంను కూడా మార్చుకోవచ్చు. ఇది చాలా ఈజీ అవుతుందండి. ఓకే, కాబట్టి మనలో ఉండేటువంటి చెడు గుణాలని మార్చుకోవడానికి వయసుతో సంబంధం లేదండి. మీ చాలా 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 ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, లేదా చాలా రిచ్ ఫ్యామిలీలోనే మీరు పుట్టి ఉండాలని వీటికి వాటికి సంబంధం లింకు ఏ విధంగా ఉండదండి. మీరు చాలా మంచి ఆస్తి పరులు అయ్యారనుకోండి, మంచి గుణమే. మీరు ఇంకా ఇంకా ఎదగండి, ఇంకా ఇంకా సంపాదించుకోండి. కానీ మన నిజ జీవితానికి కావలసినటువంటిది మన పుణ్యం యొక్క ఖాతాను మనం తయారు చేసుకోవడానికి, భవిష్యత్తులో కూడా ఒక ఉపయోగకరమైనటువంటి మన యొక్క కర్మ ఖాతాను తయారు చేసుకోవడానికి ప్రజెంట్ టైంలో మనం చేయాల్సింది సహజమైన విధానములో మనం మాట్లాడే పద్ధతి, తర్వాత చూసేటువంటి పద్ధతి మన యొక్క వ్యవహారమే అండి. మనం వ్యవహరించే వ్యవహారాన్ని బట్టి మనం ఏ టైప్ వ్యక్తులు అనేది ఎదుటి వారికి మనం సహజమైన రీతిలో పరిచయాన్ని వినిపిస్తూ ఉంటాం. ఓకే, కాబట్టి మనం ఉండేటువంటి ఫీల్డ్ ఎలాంటిదైనా మన యొక్క మంచి గుణాలు, మంచి దృష్టితో మనం పరమాత్మకి సహజమైన రీతిలో సన్ముఖంలో చేరుకోవచ్చు. మన యొక్క గుణాల ద్వారా కూడా మనం భగవంతునికి సమీపంలో ఉంటాం. కానీ మనలో ఉండేటువంటి చెడు గుణాలు, అవగుణాల ద్వారానే మనకు తెలియకుండానే భగవంతుడికి డిటాచ్ అవుతూ ఉంటాం, దూరం అవుతూ ఉంటాం. కొన్నిసార్లు అనేస్తూ ఉంటారు, ఏంటో ఏనండి ఒకప్పుడు ఉన్నంత హ్యాపీనెస్ ఇప్పుడు లైఫ్లో ఉండట్లేదు, అన్నీ నాకు బోర్ కొడుతున్నాయి, అన్నీ బోర్ కొడుతున్నాయి, తింటే కూడా భోజనం నచ్చట్లేదు. ఓకే, మా దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చిందనమాట. తను ఇదే కంప్లైంట్ తీసుకొని వచ్చి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే మీరు తీసుకుంటున్నటువంటి భోజనంలో అదే భోజనంని టేస్ట్ని మార్చి భోజనం చేయండి, వంట తయారు చేసుకొని తినండి, మాట్లాడండి ప్రతి ఒక్కరితో. కానీ ఎదుటి ఆత్మ గుణాలున్నా అవగుణాలున్నా ఎంత ప్రేమగా మీరు మాట్లాడాలంటే మీ మాధుర్యమైనటువంటి మాటల ద్వారా ఎదుటి ఆత్మ నుండి మీరు బ్లెస్సింగ్స్ తీసుకునే విధంగా మీరు మార్చుకోండి. సో ఈరోజు ఎపిసోడ్లో గుణాలు మరియు అవగుణాలు, చెడు గుణాలు అవగుణాలు మనలో ఉన్న, మన ఎదుటి ఆత్మలో ఉన్న సహజమైన రీతిలో మనం ముందు మన యొక్క మైండ్ సెట్ని పాజిటివ్ ఎలాగా మార్చుకుంటే ప్రతి ఒక్కరితో మనం స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారంలో వ్యవహరించగలుగుతాము అని ఈరోజు ఎపిసోడ్లో మనం ఎన్నో విషయాన్ని చర్చించుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాం. అప్పటి వరకే శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.